రాజేంద్రనగర్ మండల కేంద్రంలో సరైన పర్మిషన్ లేకుండా సరైన భవన నిర్మాణం కాకుండా ఒక రూమ్ను ముస్తాబు చేసి పిల్లల నుంచి లక్షల రూపాయల డొనేషన్ తీసుకుంటున్నటువంటి శివరాంపల్లి గౌతమ్ మోడల్ స్కూల్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎంఈఓ గారికి చెప్పడంతో వెంటనే స్పందించినటువంటి ఎంఈఓ గారు అక్కడికి ఎంఈఓ ఆఫీస్ సిబ్బందిని పంపించి స్కూల్ సీజ్ చేయడం జరిగింది. ఒకటే ఒక రూమ్ ముస్తాబు చేసి మనకు మీరు చూసినట్లయితే గౌతమ్ మోడల్ స్కూల్ శివరాంపల్లి అనే పాంప్లెట్లు వేసుకొని స్కూల్లో డొనేషన్లు తీసుకుంటున్నారు. డొనేషన్లు ఒక తల్లిదండ్రికి వెళ్ళి 70,000 60,000 రూపాయలు డొనేషన్లు తీసుకుంటా స్కూల్ బిల్డింగే కన్స్ట్రక్షన్ లేదు. ఈ విధంగా దోచుకుంటుంటే విద్యాశాఖ అధికారులు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారని ప్రశ్నిస్తున్నా. ఈరోజు రాజేంద్రనగర్ మండలంలో అనేక స్కూళ్ళు విచ్చల విడిగా పర్మిషన్ లేకుండా ప్రజలకెళ్ళి విచ్చల విడిగా దోపిడీ జరుగుతుంది. ఈరోజు మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్యతరగతి కుటుంబాలను ఆసరా చేసుకొని వాళ్ళ యొక్క ఆశలను ఆసరాగా చేసుకుని లక్షల రూపాయలు దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలను వెంటనే ముయ్యాలి. దీని వెనక రాజకీయ నాయకుల హస్తం ఉందని మాకు తెలిసింది. రాజకీయ నాయకులను నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నా. ఈ సందర్భంగా మీరు ప్రజలకెళ్ళి ఓట్లు వేసుకున్నారు. సామాన్యులకు అండగా ఉండాల్సింది పోయి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకు అండగా కొమ్ము కాయాల్సింది ఎందుకు అవసరమని ఈరోజు ప్రశ్నిస్తున్నా. అంటే సామాన్యుల పక్షమా లేకపోతే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల పక్షమా మీరు చేర్చుకోవాల్సిన అవసరం రాజకీయ నాయకులు కూడా ఉంది. ఈ సందర్భంగా నేను చెప్తున్నా. దీనిపైన ఎంఈఓ గారు మొన్ననే కలెక్టర్ కంప్లైంట్ చేసిన. సార్ ఎక్కడ ఉన్నా కూడా విద్యా సంస్థలను వెంటనే మూసివేయాలని కలెక్టర్ కంప్లైంట్ చేసిన. ఇదే ఎంఈఓ గారు శివరాంపల్లి గౌతమ్ మోడల్ స్కూల్కు అనుమతులు లేవని పత్రికా స్టేట్మెంట్ ఇచ్చాడు. పత్రికా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భం కూడా మరిచి ఈ విధంగా డొనేషన్లు ఈ రోజు కూడా ఆన్ రికార్డ్ ఈ రోజు కూడా అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి సందర్భం. మేము ఫోన్ చేస్తే ఇక్కడ లేదు మేము ఎక్కడో ఉన్నామని డొనేషన్లు వేరేతో తీసుకుంటున్నటువంటి సందర్భం. ఇంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఈరోజు రాజేంద్రనగర్ మండలంలో 166 స్కూళ్ళలో నడుస్తుంది ఈ వ్యవస్థ. బుక్కులు పెన్నులు విచ్చల విడి అమ్ముతున్నాడు. ఎవరికి భయపడము, మేము ఏమన్నా చేసుకుంటాం, మా ఇష్ట రాజ్యం. ఒక మీడియా అంటే భయం లేదు, ఒక ఎవరంటే కూడా భయం లేదు. దీనికి వెనక ఒక రాజకీయ నాయకుల హస్తం ఉంది. ఆ రాజకీయ నాయకుల అండదండ చూసుకొని ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చల విడిగా చెలరేగిపోతున్నటువంటి సందర్భం ఈరోజు చూస్తున్నాం. ఈ యొక్క సమాజం తరఫున, ఈ యొక్క నిరుపేదల ప్రజల తరఫున నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీరు ఎందుకు మీ కళ్ళకు కనిపించడం లేదా ఈ యొక్క అవినీతి భాగోగం? ఒక యూకేజీ పిల్లగానికి 70,000 నుంచి 80,000 రూపాయలు వసూలు చేసినటువంటి సందర్భం. మరి సామాన్య ప్రజలు ఏ విధంగా కట్టుబిట్టు చేస్తారు? ఈ కార్పొరేట్ విద్యా సంస్థ అరికట్టాల్సింది ఉన్నత విద్యాధికారులు. మరి ఈరోజు ఉన్నత విద్యాధికారులు దీనికి స్టాంప్ వేసి స్టీల్ చేయాల్సిన ఉన్నత విద్యాధికారులు నిద్రపోతున్నారా ఈరోజు? అంటే మీకు ఏమైనా ముడుపులు ముట్టినాయా? మీకేమైనా డబ్బులు ముట్టినాయా? మీకేమైనా డబ్బులు ముట్టినందుకే మీరు రావట్లేదు ఈ స్కూళ్ళ దగ్గర? లేకపోతే ఎందుకు మీకు ఈ స్కూళ్ళని ఎందుకు ఇంత విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా నడుపుతున్నటువంటి స్కూళ్ళ మీద ఎందుకు ఇప్పటివరకు చర్యలు తీసుకోరు? కాబట్టి తక్షణమే మండల విద్యాధికారి ఎక్కడ ఉన్నా రావాలి, ఈ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలి. లేకపోతే భవిష్యత్తులో ఏ స్కూళ్ళ మీద కూడా ప్రైవేట్ స్కూళ్ళ పైన తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం పోరాటం ఆపదు. ఈ జైలు కొత్త కావు, లాఠీలు కొత్త కావు. తెలంగాణ ఉద్యమంలో పోరాడి తెలంగాణ తెచ్చుకున్నటువంటి విద్యార్థులం మేము. అటువంటిది రాజేంద్రనగర్ మండలంలో ఇంత అవినీతి జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకోవడం సమంజసం కాదని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నా. లేకపోతే ఈ స్కూల్ కానీ వెంటనే సీజ్ కాకపోతే తెలంగాణ సామాజిక విద్యార్థి సంఘం టీఈఓ ఆఫీస్ కానీ ఎంఈఓ ఆఫీసులు కానీ ముట్టడించడానికి కూడా వెనుకాడపోదని హెచ్చరిస్తున్నా. ఈ విధంగా ఉన్నత విద్యాధికారులకు హెచ్చరిస్తున్న. ఖబర్దార్, మీరు వచ్చి వెంటనే స్కూల్ సీజ్ చేయాలి. లేదంటే మాత్రం తక్షణమే తెలంగాణ విద్యార్థి సంఘం మాత్రం ఎక్కడ ఉపేక్షించే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.